హైదరాబాద్ అంటే ఇప్పటికే ఒక చారిత్రక బ్రాండ్ లా ట్రీట్ చేస్తుంటారు చుట్టుపక్కల దేశాలు. ఒక మూసీ నది చెత్త ప్రవాహం వలన రావాల్సిన ఎన్నో ప్రత్యేకతలు అందులోనే కలిసిపోతున్నాయి. ఆ చెత్త ప్రవాహాన్ని శుద్ధి చేయడానికి గతంలో చాలా ప్రాజెక్టులు అమల్లోకి వచ్చాయి. కొంతమేరకు అభివృద్ధి జరిగింది, కానీ ప్రస్తుతం ఎక్కడ వేస్తున్న గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. దాని మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొత్త ప్రాజెక్టులను ముందుకు తెస్తుంది. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. నగరంలో అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. దేశానికి రెండో రాజధానిని ఏర్పాటు చేయాల్సి వస్తే హైదరాబాదే బెస్ట్ అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా నగరానికి ప్రత్యేకతను తీసుకొచ్చిన మూసీ నది ప్రక్షాళనపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మూసీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. లండన్ థేమ్స్ నది తరహాలో 3 ఏళ్ల కాలంలో మూసీని అభివృద్ధి చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మూసీలో ఆక్రమణలు గుర్తించే పనిలో మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ దృష్టి సారించింది. నదికి 2 వైపులా 2 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మాణాలు ఉన్నాయో గుర్తిస్తారు. ఎఫ్టీఎల్ తో పాటు బఫర్ జోన్ లో ఎన్ని ఆక్రమణలున్నాయో అధికారులు సర్వే చేస్తున్నారు. అవసరమైతే జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తో అనుసంధానం చేసి ఆక్రమణలపై దృష్టి సారించనున్నారు. ఆక్రమణల తొలగింపు, నిర్వాసితులకు పునరావాసంపై ఈ సర్వేతో స్పష్టత రానుంది. మూసీ నదిలో మంచినీళ్లు పారించాలి అని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముందుగా హైడ్రలాజికల్ సర్వే చేశారు. ఫలితంగా వానాకాలంలో మూసీలోకి వచ్చే వరద ఎంత, ఎక్కడి వరకు వరద రానుందో అధికారులు ఓ అంచనాకు వచ్చారు. 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ప్రస్తుతం వస్తున్న మురుగు జలాల శుద్ధి తదితర విషయాలపై ఈ సర్వేతో ఓ అంచనాకు వచ్చారు. తాజాగా 2 రోజుల నుంచి అధికారులు డ్రోన్ సర్వే ప్రారంభించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు సమగ్ర నివేదిక డిపిఆర్ కోసం ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఎన్నికల తర్వాత పనులు మొదలుపెట్టనున్నారు. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణకు దశల వారీగా 15 రకాల పనులు చేపట్టనున్నారు. మూసీ ఆక్రమణల తొలగింపు, 2 వైపులా రహదారులు, పార్కులు, వ్యాపార కేంద్రాల ఏర్పాటు, షాపింగ్ మాల్స్ కూడా నిర్మించాల్సి ఉంటుంది. మూసీలో మురుగు కలవకుండా 2 వైపులా సీవరేజ్ ట్రంక్ మెయిన్, వాటికి అనుసంధానంగా క్లోరినేషన్ యూనిట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. కొత్వాల్గూడ ఎకో పార్కును కూడా మూసీ ప్రాజెక్టు కిందకి తీసుకురానున్నారు. గత ప్రభుత్వ హయాంలో 150 కోట్లతో ఈ ఎకో పార్కు పనులు ప్రారంభించగా మధ్యలో ఆగిపోయాయి. త్వరలో ఆ పనులు కూడా ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకి సుమారు 58,000 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. సుందరీకరణ, ఎంటర్టైన్మెంట్ వంటి ప్రాజెక్టుల్ని ప్రైవేటు సంస్థలతో కలిసి పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ రహదారుల అభివృద్ధి, ఆక్రమణల తొలగింపు, పరిహారం చెల్లింపు వంటివి ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఇందుకోసం జైకా సంస్థతో పాటు పలు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు చెప్పారు. మూసీ ప్రక్షాళన అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా తూర్పు నుంచి పడమటి వరకు మెట్రో మార్గాన్ని నిర్మించాలని మొదట్లో భావించినప్పటికీ ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనేది లేదని అధికారులు స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణం, నదీ జలాల శుద్ధి వంటి పనులకి పరిమితం కానున్నట్టు పేర్కొన్నారు. దశల వారీగా మూసీకి 2 వైపులా అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్ బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్, ఇలా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా సదుపాయాలు రానున్నాయి. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రక కట్టడాలైన చార్మినార్, తారామతి, బారాదరి, ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఓ టూరిజం సర్క్యూట్ కూడా రూపొందిస్తారు.